Hello students, welcome to our channel. Let's continue our topic microbes in sewage treatment. Already primary treatment గురించి డిస్కస్ చేసుకున్నాం. In this video we will discuss about secondary treatment or biological treatment. Primary treatment ఎలా జరుగుతుంది? First sequential filtration and sedimentation. సీక్వెన్షియల్ ఫిల్ట్రేషన్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఏమి వచ్చింది? ఎఫ్లూయెంట్ అండ్ ప్రైమరీ స్లడ్జ్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఏర్పడినటువంటి ఎఫ్లూయెంట్, ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఈజ్ పాస్డ్ ఇంటూ లార్జ్ ఏరేషన్ ట్యాంక్. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్లో ఏర్పడినటువంటి ఎఫ్లూయెంట్ని ఒక గాలి ప్రవహించేటటువంటి ట్యాంక్స్లోకి ప్రవహింపచేస్తారు. ఇది ప్రైమరీ స్లడ్జ్. పైన ఉన్నటువంటి లిక్విడ్ ఏంటి? ఎఫ్లూయెంట్. ఈ ఎఫ్లూయెంట్ని ఏరేషన్ ట్యాంక్లోకి పంపిస్తారు. వేర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యాజిటేటెడ్ మెకానికల్లీ అండ్ ఎయిర్ ఈజ్ పంప్డ్ ఇంటూ ఇట్. దీనిలోకి గాలిని పెద్ద పెద్ద యంత్రాల ద్వారా ప్రవహింపచేస్తారు. విగారస్ గ్రోత్ ఆఫ్ యూస్ఫుల్ ఏరోబిక్ మైక్రోబ్స్ ఇంటూ ఫ్లాక్స్. ఈ గాలి ప్రవహించడం వల్ల ఈ ఏరోబిక్ మైక్రోబ్స్ ఉంటాయి కదా ఈ ఎఫ్లూయెంట్లో, ఇవన్నీ ఒక గుంపుగా చిన్న చిన్న ఫ్లాక్స్గా దగ్గరికి చేరతాయి. ఇక్కడ చూడండి క్లియర్ పిక్చర్. ఈ ఎఫ్లూయెంట్ని ఎక్కడ పంపించారు? పెద్ద ఏరేషన్ ట్యాంక్స్లోకి. ఈ ఏరేషన్ ట్యాంక్లో గాలి ప్రవహింపచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏరోబిక్ మైక్రోబ్స్, ఎఫ్లూయెంట్లో ఉన్నటువంటి ఏరోబిక్ మైక్రోబ్స్ అన్నీ కూడా దగ్గరికి చేరతాయి. గుంపులు గుంపులుగా ఒక సమూహంగా ఏర్పడతాయి. ఇవి ఎలా పెరుగుతాయి? విగారస్ గ్రోత్ ఆఫ్ యూస్ఫుల్ ఏరోబిక్ మైక్రోబ్స్ ఇంటూ ఫ్లాగ్స్. ఇవేంటి? తేజోవంతంగా, విగారస్ గ్రోత్ అంటే తేజోవంతంగా పెరుగుతూ ఉంటాయి. ఏరోబిక్ మైక్రోబ్స్ కన్జ్యూమ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద ఎఫ్లూయెంట్. ఈ ఏరోబిక్ మైక్రోబ్స్ ఏం చేస్తాయి? ఈ ఎఫ్లూయెంట్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్ ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేస్తాయి. దిస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద బీఓడి ఆఫ్ ది ఎఫ్లూయెంట్. ఆటోమేటిక్గా బీఓడి అనేది రెడ్యూస్ అవుతుంది ఎఫ్లూయెంట్లో. ఎప్పుడైతే ఈ ఏరోబిక్ మైక్రోబ్స్ ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేస్తాయో అప్పుడు ఆక్సిజన్ అవి వినియోగించుకుంటాయి. బీఓడి మీన్స్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వుడ్ బి కన్జ్యూమ్డ్ ఇఫ్ ఆల్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ వర్ ఆక్సిడైజ్డ్ బై బ్యాక్టీరియా. ఒక శాంపిల్ని తీసుకున్నప్పుడు ఆ బీఓడి టెస్ట్ చేసినప్పుడు ఈ 1 లీటర్ నీటిలో ఈ ఆర్గానిక్ మ్యాటర్నంతా బ్యాక్టీరియా అనేది వినియోగించుకుంటుంది, కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ అది ఉపయోగించుకుంటుంది. ఈ ఫ్లాక్స్గా ఏర్పడినటువంటి ఏరోబిక్ మైక్రోబ్స్ ఏం చేస్తాయి? ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు ఇక్కడున్న ఆక్సిజన్ని వినియోగించుకుంటాయి. రెడ్యూస్ అవుతుంది, అప్పుడు ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద బీఓడి ఆఫ్ ది ఎఫ్లూయెంట్. ఎఫ్లూయెంట్లో ఉన్నటువంటి బీఓడి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది రెడ్యూస్ అవుతుంది. బీఓడి అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వుడ్ బి కన్జ్యూమ్డ్ ఇఫ్ ఆల్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ వర్ ఆక్సిడైజ్డ్ బై బ్యాక్టీరియా. బ్యాక్టీరియా 1 లీటర్ నీటిని తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ మ్యాటర్ని మొత్తాన్ని వినియోగించుకోవడం కోసం, కన్జ్యూమ్ చేసుకోవడం కోసం ఉపయోగించుకునేటటువంటి ఆక్సిజన్ మొత్తము. ఈ సీవేజ్ వాటర్ని ఎప్పటి వరకు ట్రీట్ చేస్తారు? సీవేజ్ వాటర్ ట్రీటెడ్ టిల్ ద బీఓడి ఈజ్ రెడ్యూస్డ్. బీఓడి అనేది తగ్గే వరకు కూడా సీవేజ్ వాటర్ని ట్రీట్ చేస్తారు. బీఓడి టెస్ట్ measures the rate of uptake of oxygen by microorganisms in a sample of water. ఒక వాటర్ శాంపిల్ని తీసుకొని ఈ బీఓడి పరీక్ష ద్వారా, అంటే ఈ వాటర్ శాంపిల్లో ఆక్సిజన్ విలువలు తెలుసుకోవడం ద్వారా బీఓడి ఎంత అనేది కనుగొంటారు. బీఓడి ఈజ్ ఏ మెజర్స్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్. మరొక విధంగా
బీఓడి అనేది నీటిలో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ తెలుసుకునేటటువంటి పరిమాణం కూడా. ద గ్రేటర్ బీఓడి ఆఫ్ వేస్ట్ వాటర్ మోర్ పొల్యూటింగ్ పొటెన్షియల్. ఎక్కువ బీఓడి ఉంటే వేస్ట్ వాటర్లో అది ఆ వాటర్ ఎక్కువ పొల్యూట్ పొటెన్షియల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బీఓడి ఆఫ్ సీవేజ్ ఆర్ వేస్ట్ వాటర్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ ద ఎఫ్లూయెంట్ పాస్డ్ ఇంటూ ఏ సెటిలింగ్ ట్యాంక్. కొంతవరకు ఈ బీఓడి తగ్గిన తర్వాత ఈ ఎఫ్లూయెంట్ని సెటిలింగ్ ట్యాంక్లోకి మరో ట్యాంక్లోకి పంపిస్తారు. ఎఫ్లూయెంట్ పాస్డ్ ఇంటూ ఏ సెటిలింగ్ ట్యాంక్ వేర్ ద బ్యాక్టీరియల్ ఫ్లాక్స్ ఆర్ అలౌడ్ టు సెడిమెంట్. ఎఫ్లూయెంట్ని వేరే సెటిల్ ట్యాంక్లోకి పంపించిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా సెడిమెంటేషన్ జరుగుతాయి, గుంపులుగా ముద్దగా క్రిందకి చేరుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ స్లడ్జ్. దిస్ సెడిమెంట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ స్లడ్జ్. A small part of the activated sludge is pumped back into the aeration tank to serve as the inoculum. ఈ కొంత భాగాన్ని తిరిగి మరలా ఈ ఏరేషన్ ట్యాంక్లోకి ఇనాక్యులంగా పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రైమరీ ట్రీట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఎఫ్లూయెంట్ని ఈ ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఏరోబిక్ మైక్రోబ్స్ అవసరం కదా. ఈ ఏరోబిక్ మైక్రోబ్స్ మరలా తిరిగి కొన్ని ఈ ట్యాంక్లో కలుపుతారు. ఓకే, రిమైనింగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద స్లడ్జ్ ఈజ్ పంప్డ్ ఇంటూ లార్జ్ ట్యాంక్స్ కాల్డ్ ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్స్. నెక్స్ట్ సెటిల్ ట్యాంక్ నుంచి ఎక్కడికి పంపిస్తారు? ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్లోకి పంపిస్తారు. దేన్ని రిమైనింగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ది స్లడ్జ్లో ఉన్నటువంటి మిగతా భాగాన్ని ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్లోకి పంపిస్తారు. అక్కడ ఏముంటాయి? ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? డైజెస్ట్ ద బ్యాక్టీరియా అండ్ ఫంగై ఇన్ ద స్లడ్జ్. ఈ స్లడ్జ్లో ఉన్నటువంటి ఈ ఘనపదార్థంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, ఏరోబిక్ మైక్రోబ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫంగై, ఇంకా ఇతర చిన్న చిన్న మైక్రోబ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి, డైజెస్ట్ చేసుకుంటాయి. డ్యూరింగ్ దిస్ డైజెషన్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ ఏ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాయో ఎనరోబిక్ మైక్రోబ్స్ అనేవి, ఇవి గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ గ్యాస్ అది? మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి? దీస్ గ్యాసెస్ ఫామ్ బయోగ్యాస్. ఇవి ఎట్లా యూజ్ చేస్తారు? యూజ్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లామబుల్. మండే గుణం కలిగి ఉండటం వల్ల వీటిని శక్తిగా వాడతారు. ద ఎఫ్లూయెంట్ ఫ్రమ్ ద సెకండరీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈజ్ జనరల్లీ రిలీజ్డ్ ఇంటూ న్యాచురల్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్. సెకండరీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి ఈ ఎఫ్లూయెంట్ అనేది ట్రీట్మెంట్ జరిగింది. సెకండరీ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి న్యాచురల్ వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తారు. స్టూడెంట్స్, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మైక్రోబ్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ ట్రీటింగ్ మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఎవ్రీ డే అక్రాస్ ద గ్లోబ్. మైక్రోబ్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తున్నాయి. చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇది. దిస్ మెథడాలజీ హ్యాస్ బీన్ ప్రాక్టైజ్డ్ ఫర్ మోర్ దాన్ ఏ సెంచరీ నౌ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. రోజు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటటువంటి ఈ యొక్క సీవేజ్ ఎంత ఏర్పడుతుంది? మిలియన్ గ్యాలన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క మురికి నీటిని శుద్ధిపరచడంలో ఈ యొక్క మైక్రోబ్స్ అనేవి వాటి యొక్క పాత్ర చాలా విలువైనది. మనం ఎంతైనా వాటిని ప్రశంసించవలసి ఉంది. ఓకేనా? ఈ విధానం ఎక్కడి నుంచి కొనసాగుతుంది? శతాబ్ద కాలం పూర్వం నుంచి. అంటే ప్రపంచంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ మెథడాలజీని ఆచరిస్తున్నారు. ఓకే, ఈ రోజు వరకు కూడా మానవుడు అభివృద్ధి పరిచిన ఏ టెక్నాలజీ కూడా ఈ మైక్రోబ్స్ ఈ సీవేజ్ని, మురుగునీటిని శుద్ధిపరిచే విధానానికి పోటీగా నిలబడలేదు. No man-made technology has been able to rival the microbial treatment of sewage. Okay, students? The Ministry of Environment and Forest has initiated the Ganga Action Plan and the Yamuna Action Plan to save the major rivers of our country from pollution. Under these plans,
it is proposed to build a large number of sewage treatment plants so that only treated sewage may be discharged in the rivers. ఓకే స్టూడెంట్స్, కాలుష్యం నుంచి పొల్యూషన్ నుంచి నదులను కాపాడడం కోసం ఏ ప్లాన్స్ తీసుకొచ్చారు? ఎవరు వాళ్ళు? ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అండర్ దీస్ ప్లాన్స్ ఇట్ ఈస్ ప్రపోజ్ టు బిల్డ్, ఏం బిల్డ్ చేయాలని నిర్ణయించారు? అనేక ట్రీట్మెంట్ ప్లాంట్స్ని నిర్మించాలని ఉద్దేశించారు. ఈ శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఈ రివర్స్లోకి వీటిని విడుదల చేయటం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మైక్రోబ్స్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్లో ప్రైమరీ ట్రీట్మెంట్ అండ్ సెకండరీ ట్రీట్మెంట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీకు ఈ లెసన్స్ బాగా యూస్ఫుల్గా ఉన్నట్లయితే మరి కొంతమందికి ఈ లెసన్స్ ఉపయోగపడేలాగా మన ఈ ఛానల్ని పరిచయం చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.